తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. సరోగసి పేరుతో పేద దంపతుల నుంచి శిశువులను తక్కువ రేటుకు కొని సంతానం లేని వారికి లక్షల్లో అమ్ముకున్న సృష్టి సెంటర్పై దర్యాప్తు ముమ్మరం చేశారు. దంపతుల ఆవేదనను క్యాష్ చేసుకొని చూసిన డాక్టర్ నమ్రత అందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. ఐవీఎఫ్ చేస్తే 2 నుంచి 3 లక్షలే వస్తున్నాయనుకుంది. ఎలాగైనా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకుని అడ్డదారులు తొక్కింది. సరోగసి అని చెప్పి 9 నెలలు డబ్బులు గుంజడమే టార్గెట్గా పెట్టుకుంది. సికింద్రాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై ఉన్న బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఆఫర్ చేసి వారి నుంచి వీర్యం సేకరించినట్టు తెలుస్తుంది. వీర్యం తీసుకునేటప్పుడు వారికి పోర్న్ వీడియోలు చూపించేవారని సమాచారం. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు అమాయకులను ముందుగా గుర్తించేవాళ్ళు. వారికి డబ్బులు బీరు బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. సిగ్గుపడే వాళ్లకు సెపరేట్గా పోర్న్ వీడియోలు చూపించి వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసింది. క్లూస్ టీం సహాయంతో గోపాలపురం పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పలువురు నుంచి సేకరించిన వీర్య కణాలకు సంబంధించిన 3 డబ్బాలు, ఆధార్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిగా ఉన్న పంకజ్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. రోజువారీ కూలీలు పేదరికంతో బాధపడుతున్న దంపతులు యువకుల నుంచి సేకరించినట్టు తెలుస్తుంది. వీర్యం ఇస్తే 800 నుంచి 4000 వరకు ఇచ్చేవాళ్ళు. వీరికి కూడా పోర్న్ వీడియోలు చూపిస్తూ శాంపిల్స్ సేకరించేవారని సమాచారం. అండమిచ్చే మహిళలకు 10,000 నుంచి 25,000 వరకు ఇచ్చేవారని తెలుస్తుంది. ఇలా సేకరించిన వీర్యం అండాలను అహ్మదాబాద్కు తరలించేవాళ్ళు. ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. దాడిలో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమూనాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సృష్టి కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఐవీఎఫ్, సరోగసి రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.